ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకును అలాగే గృహాల్లో ఉన్నటువంటి మన సంఘ బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా మంచిది ప్రియులరా. ఈ ఉపవాస దినాన ప్రభు సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరి దేవుడికి ఎంతో వందనస్తులమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము త్వరగా మరి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 40వ వాక్యం చదువుకుందాం. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు సోదరులో ప్రవేశించుకుని ఉన్నట్లు ప్రార్థన చేయండి చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దయగలేసి అని కొందనాలు మరోసారి యేసునామములో నీ పాదాల కాడికి వచ్చి ఉన్నాం తండ్రి. ఇప్పుడు వారికి ఆయా పాటల ద్వారా నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచి ఉన్నాము. అతి శ్రేష్టమైన నీ మాటలు విని మేము బ్రతుకున్నట్లుగా నీ కృప మాకు దయచేయమని ప్రార్థన. నీ వాక్యము మా పాదాలకు దీపముగా, మా త్రోవలకు వెలుగుగా ఉండేట్లుగా సహాయం చేయండి. నీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికించండి. నీ రాకడ కొరకు బుద్ధిగల కన్నికల వలె మమ్మల్ని సిద్ధపరచమని యేసునామములో ప్రార్థన తండ్రి, ఆమేన్. గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు సోదరులో ప్రవేశించుకుంటూ ఉండినట్లుగా ప్రార్థన చేయండి అని చెప్పాను. యేసు ప్రభువు తన శిష్యులతో చెప్తున్నాడు, సోదరులో ప్రవేశించుకుంటూ ఉండాలంటే మీరేం చేయాలి? ప్రార్థన చెయ్యండి. సోదరులో ప్రవేశించుకుంటారంటే ఏం చేయాలి? ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అంటే తన శిష్యులకి చెప్తున్నాడు. శిష్యులారా, మీరు సోదరులో ప్రవేశించకుండా ఉండాలంటే, శ్రమల్లోకి వెళ్ళకుండా ఉండాలంటే, ఇబ్బందుల్లోకి వెళ్ళకుండా ఉండాలంటే, లేక ఏదైనా సాతాను చేతులకు వెళ్ళిపోకుండా ఉండాలంటే, ఏదైనా కరువులోకి వెళ్ళకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి? శోధన తప్పించుకోవాలంటే మెలుగుగలిగి మీరు ప్రార్థన చేయండి. శోధన తప్పించుకోవాలంటే మెలుగుగలిగి ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేయడం ద్వారాగా మీరు శోధనలోకి వెళ్ళరు అని యేసు ప్రభువు తన శిష్యులకు చెప్పాడు ఆ దినాన. అయితే ఈ దినాన్ని కూడా దేవుడు ఆయన శిష్యులమైన మనతో కూడా ప్రభు మాట్లాడుతున్న దేవుడిగా మనకు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి శోధనలోకి వెళ్ళకుండా ఉండాలంటే మనం మెలుకు కలిగి ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. ఏ దినమున ఏం జరిగిద్దో మనకు తెలియదండి. ఇంకా సేపటికి ఏం జరిగిద్దో మనకు తెలియదు. కనుక సాతానుకు మాత్రం తెలుసు, దేవునికి తెలుసు. సాతాను శోధకుడికి తెలుసు, దేవునికి కూడా తెలుసు. కనుక సాతానుడు ఇంకాసేపటికి ఎవరిని ఏ విధంగా శోధించబోతున్నాడు, ఎవరిని ఏ విధంగా పాడు చేయబోతున్నాడు, ఎవరిని ఏ విధంగా నష్టపరచబోతున్నాడు, ఎవరిని ఏ విధమైనటువంటి నష్టంలోకి తీసుకెళ్ళబోతున్నాడో దేవుడికి తెలుసు, సాతాను తెలుసు. కనుక అందుకే సాతాను ఫలాన్ని కలిగించాలి అని సాతాను అనుకుంటున్నాడు. అయితే దేవుడికి తెలుసు కనుక మనం మళ్ళీ ఏం చేయమంటున్నాడు? వాడిని శోధించాలనుకుంటున్నాడు, వాడు శ్రమల పాలు చేయాలనుకుంటున్నాడు, వాడు నిన్ను నిందలకు అప్పగించాలనుకుంటున్నాడు. నువ్వు మెలకు కలిగి ప్రార్థన చేయి. ఆ శోధనలో పడకుండా తప్పిస్తాను, ఆ నిందల్లో పడకుండా తప్పిస్తాను, ఆ అప్పుల్లో పడకుండా తప్పిస్తాను, ఆ మంత్రశక్తుల్లో పడకుండా తప్పిస్తాను, ఆ అప్పుల్లో పడకుండా తప్పిస్తానని అందుకే దేవుడు తన బిడ్డలతో చెప్తున్నాడు, వాడి చేతులు పడకుండా ఉండాలంటే నువ్వు ముందుగా మెలకు కలిగి ప్రార్థన చేస్తే నేను తప్పిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. తప్పించబడాలంటే ఏం చేయాలి చెప్పండి? మనం ముందుగానే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అంటే శోధన వచ్చిన తర్వాత చేస్తే మంచిదా, రాకముందు చేస్తే మంచిదా చెప్పండి? శోధన రాకముందు చేస్తేనే మంచిది. శోధన వచ్చిన తర్వాత చేస్తే కొంత మనము నష్టపోతాం. నష్టపోకుండా ఉండాలంటే శోధన రాకముందే చేసేటువంటి వారు ఎవరంటే బుద్ధి గలవారు, తెలివి కలిగిన వారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ద్వారా దేవుడు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడి గట్టిగా స్తోత్రం చేద్దాం, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యంలో మనం మాట జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయము, అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట దేవుడు మనకు తెలియజేస్తా ఉన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 25వ వచనము. అయితే మధ్యరాత్రి వేళను పౌలును శీలను దేవునికి ప్రార్థన చేయించు కీర్తనలు పాడుచు ఉండిరి.
ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఉండెను. అంతలో చెరసాల నాయకుడు స్తోత్రం చేద్దాం. ఇక్కడ దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట ఎంత చక్కటి మాట అని మనం గమనిస్తే, పౌలు శీలలు ఇద్దరు కూడా దేవుని పరిచయం చేస్తున్నారు, దేవుని సేవలో ఉన్నారు. అయితే అంతకుముందు జరిగిన సంగతి ఏంటంటే, కుతోను అనేటువంటి సెగముగేటువంటి ఆ దెయ్యంలో నుంచి విడిపించాడు అన్నమాట. పుత్తోను అనేటువంటి సోది చెప్పేటువంటి గద్ది చెప్పేటువంటి ఆ పుత్తోని దెయ్యాన్ని విడిపించినందువలన తన యజమానికి లాభం పోయిందని చెప్పి ఆ యజమాని పౌలు సేవలు ఇద్దరిని కూడా రచ్చబండ కాడికి తీసుకెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఏం చేశారు, 1 తక్కువ 40 దెబ్బలు కొట్టమని చెప్పి బెత్తములతో కొట్టించారు. 1 తక్కువ 40 దెబ్బలు బెత్తంతో కొట్టించారు. బెత్తంతో కొట్టారు. ఒళ్ళంతా ఎలా అయిపోయిందని మనం గమనిస్తే, మరి బెత్తంతో కొట్టినప్పుడు మరి వాతలు పడ్డాయండి. ఒళ్ళంతా కూడా వాతలు పడ్డాయి, దద్దులు వేసాయి, మంట పుడుతున్నాయి. అంత భయంకరంగా కొట్టారు. వాళ్ళు కొట్టిన వాళ్ళు వదిలిపెట్టేశారా? వదిలిపెట్టలేదు. కొట్టి ఏం చేశారు, శరసాలకు అప్పగించేశారు. శరసాలకు అప్పగించినప్పుడు మరి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి మెడకు బోండం బిగించి శరసాల్లో పడేశారు. పౌలు శీలలు ఇద్దరిని కూడా 1 తక్కువ 40 దెబ్బలు కొట్టి ఆ తర్వాత బోండం బిగించి మెడకి కాళ్ళకి చేతులకి బోండం బిగించి చెక్క బోండం బిగించి వాళ్ళని శరసాల్లో పడేశారు. శరసాల్లో పడేసిన తర్వాత వాళ్ళు అర్ధరాత్రి కాడ ఏం చేస్తున్నారు అంటే, అర్ధరాత్రి కాడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రభువును స్తుతిస్తూ ఉన్నారంటండి. అర్ధరాత్రి కాడ అంటే రాత్రి అంతా ఏం చేస్తున్నారు వాళ్ళు? రాత్రి అంతా కూడా ఏం చేస్తున్నారు? ప్రభువును స్తుతిస్తున్నారు. రాత్రి అంతా కూడా వాళ్ళు ఆల్ నైట్ చేస్తున్నారండి. రాత్రంతా ఆల్ నైట్ చేస్తున్నారు. అంటే వారు శోధనలోకి వచ్చారు. అయినా కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే, ఇంకా ఈ శోధన తప్పించుకోవాలి, శరసాల పడాలి కదా. ఈ శరసాల నుంచి విడిపించాలంటే ఎవరు విడిపిస్తారు మనల్ని? మన దిక్కు ఎవరు? యేసయ్య మనకు దిక్కు, యేసయ్య మనకు ఆధారం. ఈ లోకంలో క్రైస్తవుడికి దిక్కు లేదు. లోకం మనల్ని అసహించకూడదు. లోకం మనల్ని ద్వేషించింది. లోకం అంతా కూడా మనల్ని ద్వేషించింది. యేసయ్యని ద్వేషించారు, మనల్ని కూడా ద్వేషిస్తారు. అందుకే పౌలు శీలను కూడా ద్వేషించారు. పౌలు శీలను కూడా కొట్టారు, బెత్తాలతో కొట్టారు, చెరసాల్లో పడేశారు. అలాగా పడవేసిన సందర్భంలో ఆ పౌలు శీలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఏ సందర్భంలో పాటలు పాడతారు? బైబిల్ కూడా చెప్తుంది, సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడండి అని బైబిల్ చెప్తుంది. అయితే వారు శరసాల్లో పడినప్పుడు ఒళ్ళంతా కూడా మంట పుడుతుంది. ఒక పక్క మంట పుడుతుంది, ఒక పక్క మెడకి తిప్పుకోవడానికి వీలైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో వారు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రభువును స్తుతిస్తున్నారు. రాత్రి అంతా కూడా చూడండి. అంటే ఎట్లా ఉన్నారు వాళ్ళు అంటే, మెలుకు కలిగి ప్రార్థన చేస్తున్నారు. మెలుకు కలిగి ఉన్నారండి. శోధన తప్పించుకోవడానికి ఏం చేస్తున్నారు? మెలుకు కలిగి ప్రార్థన చేస్తున్నారు. శోధనలో నుంచి విడిపించే దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన దేవుని సన్నిధించారు. పౌలు శీలల యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరగా దేవుని శక్తి ఆ శరసాల మీదకి వచ్చేసింది. దేవుని శక్తి శరసాల మీదకి వచ్చి, శరసాలు ఏం కలిగింది? భూకంపం కలిగింది. శరసాల్లో భూకంపం కలిగి పునాదులన్నీ అదిరిపోయాయి, తలుపులన్నీ తెరవడిపోయినాయి, దీపాలన్నీ ఆరిపోయాయి అంటండి. దీపాలు మొత్తం ఆరిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి, సంఖ్యలన్నీ కూడా ఊడిపడ్డాయి. అది చూసిన సైనికుడు, అయ్యో భూకంపం కలిగింది, తలుపులన్నీ తెరవబడ్డాయి, సంఖ్యలన్నీ కూడా ఊడిపడిపోయాయి కనుక శరసాలలో ఉన్న ఖైదీలందరూ పారిపోయారని చెప్పి భయపడ్డాడు. వెంటనే పౌలు గారు అంటాడు, సహోదరుడా మేము ఇక్కడే ఉన్నాం, దీపం తీసుకొని రా, మేము ఎక్కడికి పోలేదు అని చెప్పి అన్నాడు. దీపం తీసుకొని వస్తే పౌలు శీలలు అక్కడే ఉన్నారండి, ఖైదీలందరూ అక్కడే ఉన్నారు, ఎటు పోలేదు. అది చూసిన సైనికుడు అంటాడు, వెంటనే పౌలు గారికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యలారా మీ దేవుడు నమ్ముకోవాలంటే నేనేం చేయాలి అని చెప్పి వెంటనే పశ్చాత్తాపం పడ్డాడో, మీ దేవుడిని నమ్ముకోవాలి, ఏం చేయాలి అన్నప్పుడు
యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారందరూ రక్షించబడతారు అని చెప్పాడు. రక్షించబడతారని చెప్పాడు. అయ్యా నేను విశ్వాసం ఉంచుతున్నాను, నా ఇంటికి రాండి అని చెప్పి పౌలు శీలను ఇద్దరిని ఆ సైనికుడు తన ఇంటికి తీసుకొని పోయాడు. రాత్రి ఆ ఇంటికి తీసుకొని పోయాడు. రాత్రి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ రాత్రి ఆ ఇంటి వారందరూ ఇలాగనే కూర్చుంటే ఆ ఇంటి వారందరికి పౌలు గారు వాక్యం చెప్పాడండి. ఆ పౌలు గారు వాక్యం చెప్పుడు ద్వారాగా ఆ సైనికుడు ఇంటి వారందరూ కూడా ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, ఈ సమయం పోతే తిరిగి రాదు కనుక అయ్యా మాకు ఈ రాత్రి బాప్తిసం ఇవ్వమని చెప్పారు. ఎప్పుడు తీసుకున్నారు బాప్తిసం? రాత్రి. రేపు దాకా వద్దా, మాకు ఇప్పుడే కావాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, మేము ఎప్పుడు పోతాం మాకు తెలీదు కనుక మాకు ఇప్పుడే బాప్తిసం కావాలని చెప్పి రాత్రి వాళ్ళు బాప్తిసం తీసేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు భోజనం చేసి సంతోషంగా ఆ ఇంట్లో గడిపారు. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం, గట్టిగా హల్లెలూయా. అలాగే మనం గమనిస్తే అదే అపోస్తలుల కార్యాల గ్రంథంలో మరొక మాట మనం చూస్తే, అపోస్తలుల కార్యాల గ్రంథము మరొక ఆయన మనకు కనపడతాడు. పన్నెండవ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. ఇది యూదులకు ఇష్టమైన కార్యమును తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండగ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టముల సైనికులను అతనికి అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏ రోజు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఏం చేస్తున్నాడు ఇక్కడ పేతురు గారు? ఇక్కడ మనం గమనిస్తూ చూడండి, యాకోబును చంపించారు. అపోస్తలుడైనటువంటి యాకోబును కడగం చేత చంపారు. కడగం చేత చంపిన తర్వాత పేతురును కూడా పట్టుకున్నాడు. పేతురును కూడా పట్టుకొని తీసుకెళ్లి చెరసాలలో పడేశారు. చెరసాలలో పడేసి ఆయన కూడా మరి సంఖ్యలేసి చెరసాలలో బంధించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. చెరసాలలో బంధించారండి. బంధిస్తే హెరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్యన నిద్రించుండెను. శిరసాల్లో వేయబడ్డాడు. వేయబడిన తర్వాత ఈ పక్క ఒక సైనికుడు, ఆ పక్క ఒక సైనికుడు కాపలా రాస్తున్నారు. ఆయనకి సంఖ్యలు వేశారట. పేతురు గారికి సంఖ్యలు వేశారు, సంఖ్యలతో బంధించారు. అయితే ఈ పక్క ఒక ఆయన, ఆ పక్క ఒక ఆయన సైనికులు కాపలా కాస్తున్నారు. కాపలా కాస్తున్న సమయంలో ఈయన ఏం చేస్తున్నాడండి? 2 సైనికుల మధ్యన నిద్రపోతున్నాడు. సరే, సోదరం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? శ్రమలో ఏం చేస్తున్నాడు? సంఖ్యల మధ్యలో ఏం చేస్తున్నాడు? చెరసాలలో ఏం చేస్తున్నాడు ఈయన? నిద్రపోతున్నాడు. ఇందాక మన పౌలు శీలను కూడా చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు పౌలు శీలను వాళ్ళైతే ఏం చేస్తున్నారు? వాళ్ళైతే ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రభుని స్తుతిస్తా రాత్రంతా ఆల్రెడీ చేస్తున్నారు. రాత్రంతా ప్రభుని స్తుతిస్తున్నారు. ఇంతకీ ఎవరు మెలకుగా ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? శోధన కాలంలో ఎవరు మెలకుతో ప్రార్థన చేస్తున్నారు? పౌలు శీలలేమో మెలకుతో ప్రార్థన చేశారు. అందుకే వాడు విడుదల పొందారు. భూకంపం వచ్చింది, విడుదల కలవ చేశాడు. సైనికుడి ఇంటికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పౌలు శీలలు విడిపించబడ్డారు. అయితే ఈయన్ని కూడా అలాగనే, పేతురు గారిని కూడా అలాగనే చెరసాలలో బంధించారు. బంధించిన తర్వాత సంఖ్యలు వేసి బంధించారు. బంధించిన ఆ పేతురు గారు సైనికుల మధ్యలో నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నట్టు వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. కనుక సోదర కాలంలో ఏం చేస్తున్నాడు పేతురు అంటే నిద్రపోతున్నాడు. నిద్రపోయే సమయం అంటే నిద్రపోయే కాలమా? నిద్రపోయే కాలం కాదు. అలాగే మనం కూడా ఈ సమయం అంతా నిద్రపోయే కాలమా? నిద్రపోయే కాలం కాదు. ఎందుకంటే లోకంలో కరోనా వైరస్
ఎవరిని పట్టిందో, ఎవరిలో ప్రవేశించిందో తెలియని పరిస్థితి. ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం కూడా బయటికి వెళ్ళాలన్న భయమే. బయటికి వెళ్ళాలంటే ఏ కరోనా వైరస్ వచ్చిందనే భయంలో ఉన్నాం మనం కూడా. ఇటువంటి భయంలో నిద్రపోయే కాలమా ఇది? మనం కూడా నిద్రపోయే సమయమా? నిద్రపోయే సమయమా లేకపోతే ప్రార్థన చేసే సమయమా? గమనించండి. మనం ఎప్పుడైతే మనం శోధనలో ప్రవేశించుకుని ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ పౌలు శీలలు అయితే మెలకువ కలిగి ప్రార్థన చేశారు, విడుదల పొందారు. అయితే పేతురు గారు అయితే మెలకువ లేకుండా నిద్రపోతున్నటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడండి. ఈ శోధన కాలంలో పేతురు గారు అయితే శోధన కాలంలో నిద్రపోతున్నాడు. మనం కూడా శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనము ప్రార్థన చేయడమే కాదు, కానీ శోధన రాకముందే మనం ప్రార్థన చేసేటువంటి వారికి మనం ఉండాలని దేవుడు కోరికండి. దాంతోపాటు ఒకవేళ శోధన వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత ఆయన ఏం చేయాలి? విడుదల పొందడానికి పౌలు శీలలు ఏం చేశారు? ప్రార్థన చేశారు. అలాగే శోధన రాకముందు ప్రార్థన చేసి శోధన తప్పించుకోవాలి. ఒకవేళ ప్రార్థన చేయలేకపోయాము, శోధన వచ్చిన తర్వాత ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేసి దానిలో నుంచి విడుదల పొందడానికి మన ప్రయత్నము చేయాలి. అయితే ఆయన అయితే నిద్రపోతున్నాడండి. పేతురు గారు అయితే నిద్రపోతున్నాడు. కానీ సంఘం అయితే ఏం చేస్తుంది? అత్యాశక్తితో సంఘము పేతురు గారి గురించి ప్రార్థన చేస్తుందండి. సంఘం ప్రార్థన చేస్తుంది. అయ్యో మా దైవజనుడు శరసాల వేయబడ్డాడు, సంఖ్యలతో బంధించబడ్డాడు, ప్రభువా మా దైవజనుడు ఇడిపించండి అని రాత్రంతా ఆన్లైన్ చేస్తాడు అంటాడు. రాత్రంతా కూడా వాళ్ళు సంఘం అంతా ఆన్లైన్ చేస్తుంది, సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. మా పేతురు గారు ఇడిపించండి అయ్యా, మా దైవజనుడు ఇడిపించండి ప్రభు అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ దైవజనుడు ఎలా ఉన్నాడంటే, ఏ స్థితిలో ఉన్నాడు దైవజనుడే నిద్రపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఉన్నాడు. అయితే సంఘము నిద్రపోవట్లేదు, కానీ దైవజనుడు నిద్రపోయే పరిస్థితిలో కనపడుతున్నాడండి. కనుక పిల్లరా, మనం నిద్రపోయే వారిగా ఉన్నామా, లేక సంఘంలో మెలకువ కలిగి ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉంటున్నామా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒకవేళ మనము నిద్రపోయే పరిస్థితిలో మనం ఉన్నాం అనుకోండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకూడదు, మూర్ఖురాలు నిద్రపోయి ప్రార్థన లేక భక్తి లేక తన ఇల్లును ఓడవేయకూడదే. మూర్ఖురాలు ఏం చేద్ది? ప్రార్థన లేకపోతే శోధన మీద శోధన వచ్చింది. ఆ తర్వాత తట్టుకోలేక ఏం చేద్ది? తనకుతానే ఇల్లు ఓడబెరుక్కుంటుంది. తనకుతానే పరలోకమైన ఇల్లు ఓడబెరుక్కుండే పరిస్థితి వచ్చింది. కలవరాలు వస్తాయి, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. శోధన మీద శోధన వస్తుంటే ఎక్కడ దొరికిందండి నెమ్మది? ఎక్కడ దొరికింది సమాధానం? ఎందుకు దొరకట్లేదు అంటే ప్రార్థన లేకపోవడం త్వరగా. ప్రార్థన లేకపోవడం ద్వారా ఇట్నుంచో శోధన, అట్నుంచో శోధన వస్తుంది కనుక నీకు నెమ్మది దొరకదు. ఇక కలవరాల మధ్యలో కొట్టుబిట్టి ఆడుతూ ఉంటాం. అందుకే దేవుడు ముందుగానే చెప్తున్నాడు, నా కుమారుడా, నలుదిక్కుల నుంచి శోధన రాకుండా, ఉక్కిరి బిక్కిరి చేయకుండా, నీ కలవరం పెట్టకుండా ఉండాలంటే నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేయి. శోధనలోకి వెళ్ళకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయి. శోధనలో చిడిపిస్తాను నిన్ను అని ముందుగానే మన తండ్రి, మన దేవుడు ముందుగానే తన పిల్లలు శోధన పడకుండా ఉండాలని ముందుగా తెలియజేస్తా ఉన్నాడండి. శోధనలో పడద్దని తెలియజేస్తా ఉన్నాడు. ఏ సమయంలో శోధన వచ్చిందో మనకు తెలియదు. ఏ సమయంలో ఎవడు మంత్రాలు చేస్తాడో తెలియదండి. ఈ దినాల్లో అనేక మంది మనం చూస్తున్నామండి. మంత్రాలు రకరకాలుగా మంత్రాలు నేర్చుకునేవాడు ఉన్నారు, మంత్రం నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, రకరకాల మంత్రాలు చేస్తా ఉన్నారు. ఆ మంత్రశక్తి మన మీద ప్రయోగం కాకుండా ఉండాలంటే, మంత్రశక్తులు మన మీద పని చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన పరులై ఉండాలి, భక్తి కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. అలా ఉండు ద్వారా ఎవడు ఏ మంత్రాలు చేస్తున్నాయో మన మీద పని చేయనే చేయండి. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మంత్రాలు మన మీద పని చేయకుండా ఉండాలన్నా, ఏ శోధన మన మీద పని చేయకుండా ఉండాలన్నా, ఏ విధమైనటువంటి అప్పులకు మనం వెళ్ళకుండా ఉండాలన్నా, ఏ శోధనలకు మనం వెళ్ళకుండా ఉండాలన్నా కూడా మన వెలుగు వెలిగి ప్రార్థన చేసి దాని గురించి మనం విడుదల పొందాలని కోరుకుంటా ఉన్నాడు. కనుక పౌలు శీలలు అయితే వెలుగు వెలిగి ప్రార్థన చేశారు, విడుదల పొందారండి వాళ్ళు. అయితే ఇక్కడ పేతురు గారు అయితే నిద్రపోతున్నాడు. మనం గమనిస్తే చూడండి, మరి దేవుని బిడ్డల మనము నిద్రపోతే ఏం జరిగిందండి? నిద్రపోయినటువంటి వాడు సచ్చినోడితో సమానం. అండి. నిద్రపోయినప్పుడు శోధన మన మీదకి వచ్చింది. నిద్ర దేనికి సాదృశ్యం అంటే, నిద్ర చింపిరి గుడ్లకు సాదృశ్యం. నిద్ర అనేది ఒక శోధనకు సాదృశ్యం అండి. నిద్ర మానవుడికి ఒక బలహీనతను కలగజేసేటువంటిది ఒక నిద్ర.
ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది అని యోనాను క్యాప్టెన్ అంటాడో, నిద్రపోతా నీకేమొచ్చింది అనే పరిస్థితికి వచ్చాడండి యోనా గారు. ఎవరు? దైవజనుడైనటువంటి యోనా గారు. కారణం ఏంటి? ఆయన మెలకు లేకుండా నిద్రపోతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చివరికి ఏమయ్యాడండి? చివరికి ఆ ఓడలో నుంచి సముద్రంలో పడవేయబడ్డాడు. ఆ తర్వాత చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. 3 రోజులు చేప కడుపులో చీకిపోయాడు. చేప కడుపులో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. ఉక్కిరి బిక్కిరి అయిపోయి అప్పుడు దేవునికి, అయ్యా నీ చిత్త ప్రకారం నడుచుకుంటానయ్యా, నీ ఇష్టమే నా ఇష్టం ప్రభా, నా ఇష్టం కాదయ్యా నీ ఇష్టమే ప్రభా, అయ్యా నీకు లోబడి బతుకుతానయ్యా, నీకు ఇష్టడిగా బతుకుతానయ్యా, ఈ ప్రియమైన వాడికి బతుకుతాను ప్రభా అని చెప్పి తీర్మానం చేసుకునే అంతవరకు ఎక్కడ దాచాడు దేవుడో? చేప కడుపులో దాచాడండి. చూడండి, వినకపోయినటువంటి వాడిని ఏం చేస్తాడు చెప్పండి? యోనా దేవుని మాట వినలేదు. విననటువంటి వాడిని ఏం చేశాడు? చేప కడుపులో పడేశాడండి. అలాగే విననటువంటి మనల్ని కూడా భక్తి లేకుండా మన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే మనల్ని కూడా ఏం చేస్తాడో? ఉక్కిరి బిక్కిరి చేస్తాడో. చేప కడుపులో యోనాని ఎలా మార్చాడో అలాగే మనల్ని కూడా మంచం మీద పడేసాను కానీ తప్పకుండా మార్చే దేవుడిగా మనకుంటాడని దేవుడు తెలియజేస్తూ ఉంటాడండి. కనుక పిల్లలు గమనిస్తే సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన దేవుడు విన్నాడండి. దేవుడు విని వెంటనే దేవుడు తన దూతని అడిగి పంపించాడు, చెరసాలకు పంపించాడండి. చెరసాలకు పంపించి వెంటనే చెరసాలకు దేవుడితో వచ్చేసింది. వెంటనే ప్రత్యక్షమైంది. వెంటనే పేతురు గారు నిద్రపోతుంటే లేపి వెంటనే పేతుర్ని పైకి లేపగానే సంఖ్యలకు ఊడిపడిపోయాయి. వెంటనే ఆయన చేయి పట్టుకొని చక్కగా తీసుకొని బయటకు వచ్చేస్తాడండి. మొదటి గేటు దాటాడు, రెండో గేటు దాటాడు, లాస్ట్ గేట్ అండి, రోడ్డు మీద ఉన్నటువంటి లాస్ట్ గేట్ కాడికి వచ్చి ఆ రాగానే వెంటనే గేటు తెరవబడింది. వాళ్ళిద్దరు కలిసి గేటు దాటి ఆడ వదిలిపెట్టాడు. దేవుడితో వెళ్ళిపోయింది. వెంటనే పేతురు గారు అనుకున్నాడు, ఇది కళ అనుకున్నాడు. కానీ కళ కాదు, నిజంగా ప్రభు జరిగించాడు. ఆ రాత్రి అలా జరిగించినప్పుడు చుట్టూ చూస్తే ఎవరు లేరు. అరే ఏంటి నేను ఎక్కడున్నానని చెప్పి అనుకున్నాడు. అరే దేవతతో వచ్చి నన్ను విడిపించాడని చెప్పి అప్పుడు తెలుసుకొని మరి అక్కడి నుంచి రాత్రి వాడు ప్రార్థన చేసే స్థలంలోకి వెళ్ళాడు. ఆ సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని కలుసుకున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, సంఘం యొక్క ప్రార్థన, వెలుగు కలిగి సంఘం ప్రార్థన చేయడం ద్వారాగా పేతురు గారి చెరసాలలో నుంచి విడిపించబడి తన సంఘ బిడ్డలందరూ అక్కడికి వచ్చి కలుసుకొని అక్కడ అందరూ కలిసి ఆనందించినట్టుగా సంతోషించినట్టుగా చూస్తున్నామండి. కనుక ప్రార్థన ద్వారా ఏం జరిగిద్దండి? ప్రార్థన ద్వారాగా పేతురు చెరసాలలో నుంచి, సంఖ్యలలో నుంచి విడిపించబడి ఆ తలుపులు తెరవబడి చక్కగా పేతురు గారు సంఘం కాడికి చేరినట్టుగా చూస్తున్నాం. ఎవరి ద్వారాగా అంటే పేతురు గారు ప్రార్థన చేయకపోయినా కానీ సంఘం ప్రార్థన చేస్తుంది కనుక ఆ ప్రార్థన దైవజనుడిని కాపాడింది. ఆ ప్రార్థన చెరసాలను చిడిపించింది. ఆ ప్రార్థన సంఖ్యలు తెంచివేసిందండి. ప్రార్థన ద్వారా ఏం జరిగింది చెప్పండి? ప్రార్థన ద్వారాగా బంధకంలో నుంచి విడిపిస్తాం, ప్రార్థన ద్వారాగా చెరసాలలో నుంచి విడిపిస్తాం, ప్రార్థన ద్వారాగా సంఖ్యలో నుంచి విడిపించాం, ప్రార్థన ద్వారాగా స్వేచ్ఛనిచ్చాడండి పేతురు గారికి. కనుక మనల్ని పీడించే సమస్య, ఇబ్బంది, కష్టము, నష్టము, దుఃఖము ఏది ఉన్నా కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. అలా ఎప్పుడైతే ప్రార్థన మరి సంఘం ప్రార్థన చేసిందో మరి పేతురు గారికి గొప్ప విడుదల దొరికింది. గొప్ప ఆనందాన్ని ప్రభు కలుగజేశాడు. వాళ్ళ ప్రార్థన దేవుని కాడికి చేరింది. దేవదూత కింద దిగాడండి. ఎంతో అద్భుతమో ఒకసారి ఆలోచించండి, ఎంతో అద్భుతమో. అలాంటి గొప్ప అద్భుతాన్ని ప్రభు జరిగించాడు ఆ దినాన. అలాగే మనం గమనిస్తే పిల్లరా, దేవుని వాక్యం మనకు చెప్తుంది. మరి కీర్తన గ్రంథం 107వ అధ్యాయంలో 107వ అధ్యాయంలో చూడండి, 23వ వచనం చూడండి. 107:23. ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయువారు 107:23. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవి అని వారు సంతోషించారు. దేవునికి స్తోత్రం చేయాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యం మనకు చెప్తున్నమాట. శ్రమలకు తాళలేక వారి యెహోవాకు మొరపెట్టిరి. శ్రమలకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. దేనికి తాళలేక మొరపెట్టారు? శ్రమలకు తాళలేక యెహోవాకు మొరపెట్టారటండి. అంటే తాళలేని శ్రమలు వచ్చాయి వాళ్ళకి. ఏమొచ్చాయండి? తాళలేని శ్రమలు, తట్టుకోలేని శ్రమలు, భరించలేని శ్రమలు వచ్చాయంటే వాళ్ళకి.
భరించలేని శ్రమలు, తాళలేని శ్రమలు వచ్చినప్పుడు వారు ఎవరి వైపు చూశారు? ఎవరి మీద ఆధారపడ్డారు? ఎవరి మీద ఆధారపడ్డారంటే దేవుని మీద ఆధారపడి, యేసయ్య మీద ఆధారపడ్డారండి. యేసయ్య మీద ఆధారపడి, ప్రభువా శ్రమలకు తాళలేకపోతున్నాము, తట్టుకోలేకపోతున్నాము, భరించలేకపోతున్నాం ప్రభువా, ఈ నలుదిక్కల శ్రమలు ఉన్నాయి ప్రభువా, ఈ శ్రమలో నుంచి విడిపించువాడు నీవే. ఏ మనుషుడు విడిపించలేడయ్యా, ఏ మనుషుడు విడిపించలేడు ప్రభువా, నీవే విడిపించాలి, నీవే సహాయం చేయాలని చెప్పి శ్రమలకు తాళలేని సమయంలో వారు ఏం చేశారంటే యెహోవాకు మొరపెట్టారు. మొరపెట్టినట్టుగా చూస్తున్నామండి. కనుక పిల్లరా, శ్రమలకు తాళలేనప్పుడు వాడు మనుషులకి వెళ్ళి మొరపెట్టలేదు కానీ, వాళ్ళ ఇంటి వారికి వెళ్ళి మొరపెట్టలేదు కానీ, లేక ఇంకెవరికో రాజకీయ నాయకులకో లేక లీడర్లకు వెళ్ళి మొరపెట్టలేదు కానీ, వాళ్ళు చేసిన పని ఏంటంటే శ్రమలకు తాళలేక యెహోవాకు మొరపెట్టినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమో సాధ్యమండి. మనుషులకైతే అసాధ్యమే కనుక అందుకే వాళ్ళు మనుషులకు మొరపెట్టలేదు కానీ దేవునికి సమస్తం సాధ్యం కనుక అందుకే దేవునికి మొరపెట్టారు. ప్రభు వాళ్ళు మొరపెట్టినట్టుగా చూస్తున్నాం. మొరపెట్టిన దాని వల్ల ఏం జరిగింది అని మనం చూస్తే అక్కడ ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాడు. ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత గొప్ప మాట అండి. శ్రమలకు తాళలేక వారి యెహోవాకు మొరపెట్టగా వారి ఆపదలో నుండి వారిని విడిపించేశాడు. ఆపదలో నుంచి వారు విడిపించబడ్డారు. తాళలేని శ్రమలో నుంచి విడిపించబడ్డారు. తట్టుకోలేని శ్రమలో నుంచి విడిపించబడ్డారు. అనేక సందర్భాల్లో మనం ఉంటాం. తట్టుకోలేనటువంటి బాధ మనకు ఉండొచ్చు, ఓర్చుకోలేనటువంటి బాధ మనకు రావచ్చు. ఎవరు ఓర్చుకోలేరు అని నువ్వు అనుకోవచ్చేమో కానీ దానిలో నుంచి విడిపించేవాడు ఎవరు లేరని అనుకోవచ్చేమో కానీ ప్రభు యేసయ్య అయితే మాత్రము విడిపించే దేవుడు మనకున్నాడండి. శ్రమలకు తాళలేక వారు మొరపెట్టారు యేసయ్యకి. ఆ శ్రమలో నుంచి ప్రభు వారిని విడిపించిన దేవుడు మన శ్రమలో నుంచి విడిపిస్తాడు, మన కష్టంలో నుంచి విడిపిస్తాడు. మనకి నలుదిక్కుల నుంచి వచ్చేటువంటి శ్రమలు, అనేకమైనటువంటి శ్రమలు. అందుకే ఏబు గ్రంథంలో మాట అంటాడండి, 6 బాధల్లో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు, 7 బాధలు కలిగిన ఏ కీడు నీకు సంభవించదు. ఎన్ని బాధలు విడిపిస్తాడండి? 6 బాధల నుంచి విడిపిస్తాడో, 7 బాధలు కలిగినా కూడా వాటిలో నుంచి విడిపిస్తాడు. ఏ కీడు నీకు సంభవించదో. 6 వచ్చినా 7 వచ్చినా ఏ కీడు నీకు సంభవించదో. కారణం ఏంటి? నువ్వు నా బిడ్డవు కనుక, నాకు మొరపెడుతున్నావు కనుక, ప్రార్థన చేస్తున్నావు కనుక 6 బాధలో నుంచి విడిపిస్తాను. 7 బాధలో కలిగిన వాటిలో నుంచి కూడా నేను విడిపిస్తానని దేవుడు వాటిని మనకు స్పష్టంగా తెలియజేస్తానండి. అందుకే ఇక్కడ శ్రమలకు తాళలేక వారి యెహోవా మొరపెట్టినప్పుడు వారి ఆపదలో నుంచి ప్రభు వారిని విడిపించినట్టుగా చూస్తున్నాము. ఆయన తుఫాన్ని ఆపివేశాడు అంటాడు. తుఫాన్ వచ్చిందంట, ఏమంటే తుఫాన్ని ఆపివేశాడు. తుఫాను ఆగు అన్నాడు అంటాడు. చూడండి, తుఫాను దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు, ఇబ్బందులు, కష్టాలకు, శోధనలకు, అప్పులకు, రకరకాల నిందలకు, అవమానాలకి ఈ తుఫాను సాదృశ్యంగా ఉంది. అందుకే శ్రమలు అంటే తుఫాను. ఆ శ్రమలకు తాళలేనప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ శ్రమలైన తుఫాను ఏం చేశాడు అంటే గద్దించాడు అంటాడు. గద్దిస్తే అది నెమ్మది అయిపోయింది అంటాడు. తుఫాను ఆగిపోయింది అంటాడు. తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయిన. దాని తరంగములు అంటే ఏంటంటే అలలండి. దాని తరంగములు అణిగిపోయిన. అలలు కూడా ఏం చేశాయి? అలలు కూడా ఆగిపోయాయి అంటాడు. అలలు కూడా ఆగిపోయాయి. అవి నిమ్మలమైనని వారు సంతోషించారంటాడు. తుఫాను ఆపివేసినప్పుడు, తరంగములను అణిసివేసినప్పుడు అది చూసినటువంటి వారు, అయ్యో మన ప్రార్థన దేవుడు ఆలకించాడు, ప్రతిఫలం దయచేశాడని చెప్పి వారందరూ కూడా ఆ తుఫాను ఆపివేయడం చూశాడు, ఆ తరంగాలు ఆగిపోవడం చూసినటువంటి ఆ తాళలేని సమస్యలో ఉన్నటువంటి వారు వెంటనే ఆ శోధన తొలగిపోవడం చూసి వాళ్ళు సంతోషించినట్టుగా మనం చూస్తున్నాం. వారు కోరుకున్న దేవునికి ఆయన వారిని నడిపించను. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దానికి నడిపించాడు, కోరుకున్న రేవుకి వారిని నడిపించాడు అంటాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏ రేవుకు నడిపించాడు? వాడు ఏ రేవుకు పోవాలనుకున్నారో, ఏ ఒడ్డుకు పోవాలనుకున్నారో ఆ ఒడ్డుకు ప్రభు వాళ్ళని నడిపించాడు అంటాడు. నీవు నేను మనమందరము కూడా ఎక్కడికి బయలుదేరుతున్నాం? ఆ దరికి బయలుదేరుతున్నాం. ఆ ఒడ్డుకు మనం బయలుదేరుతున్నాం. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు మనం బయలుదేరుతున్నాం. లోకమని ఈ ఒడ్డు నుంచి పరలోకమని ఆ ఒడ్డుకు మనము ప్రయాణంలో ఉన్నామండి. ఈ లోకంలో మనం ప్రయాణంలో ఉన్నాం. ప్రయాణంలో ఉన్నప్పుడు తాళలేని తుఫాన్లు వస్తాయి. సముద్రం మీద నడుస్తున్నాం, మనం సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాం. ఎప్పుడు తాళలేని సమస్యలు మనకు వస్తాయి, తాళలేని ఇబ్బందులు మనకు వస్తాయి. వచ్చినప్పుడు మన దేవుడు మన హృదయంలోనే
ఎక్కడున్నాడు? మన హృదయంలోనే ఉన్నాడు మన దేవుడు, మన హృదయంలో ఉన్నాడు కనుక అందుకే తాళలేని సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ప్రభువును లేపన్నాడు, ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసి ప్రభుని అడుగుతున్నారు, అయ్యా తాళలేకపోతున్నాము, మమ్మల్ని విడిపించయ్యా, ఈ తుఫాలను చిడిపించన్నప్పుడు ఆ వెంటనే ప్రభు లేచించాడు, తుఫాను గద్దించాడు, సముద్రము నెమ్మదించమన్నాడు. అలాగే అలలారా ఆగిపోమంటే అలలు నెమ్మదించాడండి. వాళ్ళందరూ సంతోషించారు, వాళ్ళు కోరుకున్న రేవుకి ఆ దరికి వెళ్ళారంటే. కనుక పిల్లరా, నువ్వు ఏ దరికి వెళ్ళాలి చెప్పండి? నీ దరి ఏది చెప్పండి? నరకమా పరలోకమా? నరకమా పరలోకం నీ దరి. ఏ దరి కోసం బ్రతుకుతున్నాం మనం ఈ లోకంలో? ఏ ఒడ్డు కోసం బతుకుతున్నాం మనం? పరలోకమైన ఒడ్డు కోసం బతుకుతున్నామా, లేక నరకమైన ఒడ్డు కోసం బతుకుతున్నామా, లేక సముద్రంలో తిరుగుతున్నామా? మనం లోకమే కావాలని తిరుగుతున్నామా? ఈ లోకమే కావాలని లోకంలో తిరుగుతూ ఒకరోజు ఎక్కడికి చేరుతామంటే నరకమైనటువంటి ఒడ్డుకి మనము చేరుతామండి. నరకమైన ఒడ్డుకు చేరినప్పుడు దేవుడు తీర్పు తెచ్చి తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడండి. కనుక పిల్లరా, మనం ఏ ఒడ్డుకు చేరాలి అంటే మేకలు చేరిన ఒడ్డుకు చేరకూడదు, కానీ మనము గొర్రెల యొక్క ఒడ్డుకు చేరాలి. గొర్రెల ఒడ్డుకు చేరాలి కానీ మేకల ఒడ్డుకు చేరకూడదు. మేకల ఒడ్డుకు చేరాయి, నరకమైన ఒడ్డుకు చేరాయి మేకలు, చివరికి నరకంలో పడవేయబడ్డాయండి. అయితే గొర్రెలేమో పరలోకమైన ఒడ్డుకు చేరాయి కనుక దేవుడి చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళారా, అదిగో మీరు స్వతంత్రించుకోండి అని చెప్పి వాళ్ళేమో స్వతంత్రించుకున్నట్టు సంతోషంతో పరలోకంలో వాళ్ళు పరలోకానికి వెళ్తున్నారు. వాళ్ళు సంతోషంతో వెళ్తున్నారు. వీళ్ళేమో గుండెలో బాధపడుతూ కేకలేస్తూ వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నట్టు చూస్తున్నామండి. కానీ ఏ ఒడ్డు చేరాలి మనం అంటే అందుకే వాళ్ళు కోరుకున్న ఒడ్డుకి వారిని చేర్పించాడంటండి. కనుక పిల్లరా, మనం గమనిస్తే ఏ ఒడ్డుకు చేరాలని మీకు ఆశ ఉంది? ఏ ఒడ్డుకి వెళ్ళాలని ఆశ ఉంది? బ్రతుకుట క్రీస్తే, చనిపోతే నాకు మేలని అపోస్తలుడు పౌలు అంటాడు. బ్రతుకుంటా నాకు పరలోకమనే ఒడ్డే, ఏసై ఒడ్డే నాకు కావాలి, ఏసై ఒడ్డే కావాలి. ఈ లోకంలో నాకు ఏ ఒడ్డు నాకు వద్దు, ప్రభు కోసం బ్రతుకుతాను, ప్రభు కోసం చనిపోతానని తీర్మానం కలిగి మనము పరలోకమనే ఒడ్డు కోసం మనం బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు దేవుడు మనకు నిత్యము తోడుగా ఉండే దేవుడుగా మనకు ఉంటాడు. కనుక పిల్లరా, అందుకే శోధనలో ప్రవేశించుకుంటారు. ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. పౌలు శీలలు ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టినా కూడా ఒళ్ళంతా మంట పుడుతుంది, అయినా కూడా చెరసాల్లో పడేశారు, బోనంతా బిగించారు. అయినా ఏం చేశారు? వాళ్ళు నిద్రపోతున్నారా అంటే నిద్రపోవట్లేదు. రాత్రంతా ఆల్రెడీ చేశారు, రాత్రంతా కూడా పాటలు పాడుతున్నారు, రాత్రంతా కూడా ప్రార్థన చేస్తున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు. కనుక అందుకే దేవుడు అక్కడ భూకంపం కలిగించి ఆ చెరసాల్లో నుంచి వారిని విడిపించినటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడండి. అలాగే మరి పేతురు గారు కూడా చెరసాల్లో పడవేయబడినప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది కనుక సంఘ ప్రార్థన విన్న దేవుడు ఏం చేశాడు? చెరసాల్లో ఉన్న పేతురు గారిని చక్కగా విడిపించి సంఘం కాడికి తీసుకొని వచ్చాడు దేవుడు. ఎంత గొప్ప అద్భుతం అండి, ఎంత గొప్ప అద్భుతం అండి. అయితే పేతురులాగా మనం కూడా నిద్రపోయే వారిగా ఉండొద్దు, కానీ మెలుగు కలిగి ప్రార్థన చేసి జయాన్ని పొందేటువంటి వారిగా మనం ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. శ్రమలకు తాళలేక వాడు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆప్తులను చీడిపించాడో, తుఫాను ఆపివేశాడో, తరంగాలను కూడా అలిసివేశాడో, వాళ్ళు సంతోషించారు, వాళ్ళు కోరుకున్న దేవుడు నడిపించాడు. అలాగే మనల్ని కూడా మనం ఏం కోరుకుంటున్నామో, ఏ ఆశ కలిగి ఉన్నామో, ఏ కోరిక కలిగి ఉన్నామో ఆ కోరికను తప్పకుండా దేవుడు తీర్చి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. దాంతోపాటు ఈ లోకంలో కూడా శ్రమలకు తాళలేనప్పుడు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాల్లో ప్రార్థన చేయండి, నేను విడిపిస్తాను, ప్రార్థన చేయండి, విడిపిస్తానని మన దేవుడు చెప్తున్నాడు. కనుక అలాగే మనం వెలుగు కలిగి ప్రార్థన చేసి జయాలు పొందుదాము. దేవుని మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్యా, నీకు వందనాలు. అనేక విషయాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, మెలుగు కలిగి ప్రార్థన చేయడం ద్వారా దొరికే మేళ్ళేంటో మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయ్యా, మరి అలాగా మెలుగు కలిగి మేము ప్రార్థన చేసి విజయాలు పొందుకోవడానికి సహాయం చేయండి. పౌలు శీల మెలుగు కలిగి ప్రార్థన చేశారు తండ్రి, వారు చెరసాల నుంచి విడిపించబడ్డారు. అలాగేనైనా మరి పేతురైతే నిద్రపోతున్నాడు ప్రభా, అలా నిద్రపోయే వారిగా మేము ఉండొద్దని మాకు తెలియజేస్తున్నాం తండ్రి, మీ స్తోత్రం. కనుక నాయన మేము మెలుగు కలిగి ప్రార్థన చేసి శ్రమలకు తాళలేనప్పుడు వాళ్ళు మెలుగు కలిగి ఉన్నారు కనుక, వాళ్ళు ప్రార్థన చేశారు కనుక, వాళ్ళు శ్రమలకు తాళలేనటువంటి శ్రమల నుంచి వాళ్ళు విడిపించబడ్డారు తండ్రి. తుఫాను ఆగిపోయింది, అలసివేయబడింది తండ్రి, దేవానికి స్తోత్రం. అలాగా మేము కూడా మెలుగు కలిగి ప్రార్థన చేసి తండ్రి, ఈ లోకంలో ఉన్న సమస్యలైనటువంటి బంధకంలో నుంచి, సమస్యలైనటువంటి సంఖ్యలలో నుంచి
అయా మరి ఇబ్బందులు, రోగాలు, రకరకాల సాతాను అనేటువంటి కబంధ హస్తాల నుంచి మేము విడుదల పొందడానికి, మేము మెలకువగలిగి ప్రార్థన చేసి విజయాలు పొందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కరోనా వైరస్ అనేటువంటిది ప్రభు అయా ఒక శరసాలలాగా, ఒక బంధకంలాగా లోకములో అది తిరుగుతుంది. బంధకంలో పడేయాలని, అయా మొత్తాన్ని శోధనలో పడేయాలని తిరుగుతుంది. దాని చేతిలో పడకుండా ఉండినట్లుగా మేము, మా కుటుంబం, సంఘ బిడ్డలందరూ కూడా కరోనా వైరస్ నుంచి పడకుండా కాపాడండి తండ్రి. కరోనా వైరస్ నుంచి అయ్యా మరి పడకుండా తప్పించండి, రక్షించండి. మీరు మహిమ పొందమని ప్రార్థన, ఆ సంఘ బిడ్డలందరూ దీవించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించబడుదురుగాక, దీవించబడుదురుగాక తండ్రి. మా దేశంలో ఉన్న కరోనా వైరస్ నుంచి విడిపించండి, మా రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి విడిపించండి, అన్ని దేశాల్లో ఉన్న కరోనా వైరస్ నుంచి విడిపించి విజయాన్ని దయచేయమని మమ్మల్ని అందరూ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్నింటి సావాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాల సకల పరిస్థితులు కూడిన మనందరికీ దేవుని ఆత్మ నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.